ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 30వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 30వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. పనిలో కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగానే తక్కువగా ఉంటాయి. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. మనసుకు నచ్చిన విధంగా కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. విందు విహార యాత్రలకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా ఒకదాని వెంట ఒకటి ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా ఈరోజు మీ యొక్క ఆలోచనలకు, మీ యొక్క విభిన్నమైన అభిప్రాయాలకు అనుగుణంగా మీ రోజునైతే మీరు ప్రణాళికలు వేసుకోగలుగుతారండి. ఇక ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతుందండి. చక్కగా డబ్బుకు సంబంధించిన విషయాలలో కాసింత మరింత తెలివైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఆలోచనలు చేయటం కానీ, ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఖర్చులు మాత్రం కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఎక్కువగా ఉన్న ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే అవసరం, ఏదైతే అత్యవసరం లేదా ఏదైతే అవసరం కాదు అనే ఆలోచన అయితే, అవగాహన అయితే మీకు ఉంటుంది. కొంతవరకు వాటిని నియంత్రించుకోగలుగుతారు. కానీ కొంతవరకు అనుకున్న దానికంటే ఖర్చు అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఆలోచనలకు అనుగుణంగా మీతో మాట మంచి జరపటం కానీ, లేదా మీ యొక్క సలహాలను తీసుకోవటానికి మిమ్మల్ని కలవటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. ఏదైనా నూతనంగా వృత్తి వ్యాపారాలలో ముందుకు వెళ్ళాలని కానీ, లేదా భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా పొదుపు నిల్వలను పెంచుకోవాలని కానీ ఇట్లాంటి ఆలోచనలతో కొంతవరకు మీరు ప్రణాళికలు వేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీ శ్రేయోభిలాషులతో కలిసి వాటి గురించి చర్చించే అవకాశం కూడా ఉండబోతుందండి. అంటే దేని మీదైనా పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఏదైనా స్థిర చరాస్తుల విషయాలలో పెట్టుబడులు పెడుతూ ముందుకు వెళ్ళడం కానీ ఇట్లాంటి ఆలోచన మీరు ఈరోజు చేయగలుగుతారండి. ఎవరైనా ఏదైనా మేలు కోరి సహాయం కోరి మీ వద్దకు వస్తే కాదనకుండా, లేదనకుండా మీకు చేతనైనంతలో మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా చక్కగా మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ చేసి పంపించగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చక్కగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ఆహ్లాదంగా మలుచుకోగలుగుతారండి. అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ అందరితోనూ మంచిగా మెసులుతూ మీరు వాటన్నిటినీ కూడా ఒక మంచి వైపుకు తీసుకువెళ్లే విధంగా మీ ఆలోచనలు కానీ, మీ పని కానీ ఉంటూ అందరినీ ఆనందపరిచే విధంగా ప్రతి నిమిషాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే లభిస్తుందండి. వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం కానీ, మీ ప్రియమైన వ్యక్తుల కోసం ఏదైనా వస్తువులను కానీ, వారికి బహుమతులను కానీ కొనుగోలు చేయడం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కగా స్నేహితులతో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏది మీ మనసుకు నచ్చుతుందో ఆ ప్రతి పనిని కూడా మీకు వీలైనంత వరకు, మీకు సాధ్యమైనంత వరకు ప్రతిదాన్ని చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. చక్కగా ఇతరులకు సహాయం చేయగలుగుతారు. మీరు కూడా మీ పెద్దల పట్ల వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో ఉంటూ వారిచ్చే సలహాలను తీసుకుంటూ ప్రతి అడుగు కూడా వేయగలుగుతారండి. అన్నిటినీ కూడా ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళడమే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఎవరు ఎట్టి పరిస్థితులు ఏమనుకుంటున్నప్పటికీ కూడా, ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచినా, లేదా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, ఎవరైనా మీ గురించి ఏదైనా మాట్లాడాలని చూసినా అట్లాంటి వ్యక్తులను అస్సలు పట్టించుకోరు. మీ యొక్క పనుల మీద, మీ యొక్క
లక్ష్యం మీద మీరు దృష్టి పెడుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటిలోనూ కూడా చక్కగా విజయాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారండి. మీ యొక్క మనస్తత్వమే ఈరోజు మిమ్మల్ని మరింతగా ఆనందానికి ముందుకు నడిపించే విధంగా ఉండబోతుంది. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే సంతోషాన్ని కోరుకుంటున్నారో ఆ విధంగా మీ మనసు చెప్పిన ప్రతి పనిని మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అదేవిధంగా చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం, భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఏది చేస్తున్నప్పటికీ కూడా అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు మెలకువలను పాటించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని అనుకున్న సమయానికల్లా అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం కానీ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను పెడుతూ లాభాలతో మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీదైన శైలిలో ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో బాధ్యతగా ముందుకు తీసుకువెళుతూ సకాలంలో పనిభారం ఒత్తిడి తగ్గించుకుని పనులను అయితే పూర్తి చేయగలుగుతారండి. కోరుకున్న విధంగా ఆదాయాన్ని గౌరవప్రదంగా సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా ముందంజలోకి వెళుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారంలో మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మరింతగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారంలో పోటీతత్వంతో ముందుకు నడుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఎంతో తెలివిగా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోగలుగుతారు. బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారంలో కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా ముందంజలోకి వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ భవిష్యత్తు కోసం తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు కొత్త ఆలోచనలతో కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు వేసే ప్రతి ప్రణాళిక కూడా అందరికీ మేలు చేసే విధంగా ఉండటం వల్ల మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.